మన రేవంత్ రెడ్డి అన్న గారి దృష్టికి మా ఇస్లాముద్దీన్ సార్ గారు తీసుకెళ్తారు. ఎందుకంటే తెలంగాణలో మార్పు రావాలని మా ఇస్లాముద్దీన్ సార్ గారు చాలా విలేజ్లలో వెళ్ళి ప్రజలకు అవగాహన చేపించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దాని విషయంలో ఇస్లాముద్దీన్ సార్ గారు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇక్కడ స్టాఫ్ నర్సుల విషయంలో స్టాఫ్ నర్సులు ప్రతి విలేజ్ లో గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు కరోనా టైంలో ఎంతో పని చేశారు. వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉండి కరోనా టైంలో వాళ్ళ పిల్లలకు దూరంగా ఉండి ప్రజలకు ఏదైనా చేయాలనే ఆలోచనతోని వాళ్ళ ప్రాణాన్ని లెక్క చేయకుండా పనిచేయడం జరిగింది. అది గుర్తించి ఈ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి అన్న గారు ఫస్ట్ ప్రిఫరెన్స్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు ఇవ్వాలి, వాళ్ళను పర్మిట్ చేయాలి, ఎలాగైనా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని ఆలోచనతోని ఈరోజు ఎన్నో ధర్నాలు చేశారు. వాళ్ళు ప్రతి దగ్గర వెళ్ళారు, కానీ వాళ్ళకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు. ఈరోజు ఇది లాస్ట్ ప్రెస్ క్లబ్ మీటింగ్ జరగాలి, వాళ్ళకు ఎలాగైనా న్యాయం అయ్యేటట్టు ఈ మీడియా మిత్రులు మన ప్రెస్ క్లబ్ నుంచి ఏదైతే ఈ వీడియో ద్వారా మన స్టాఫ్ నర్సుల ప్రాబ్లంను సీఎం రేవంత్ రెడ్డి గారికి తీసుకెళ్లాలని నేను మనవి చేస్తున్నాను.